ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. నీ హృదయంలో కొద్దిగానైనా సరే ఏ చీకటికి ఏ పాపానికి నువ్వేమివ్వకూడదు, చోటు ఇవ్వడానికి వీల్లేదు. సాతానుడికి కొద్ది చోటు ఇచ్చామంటే ఏం చేస్తాడండి, మొత్తం ఆవహించేస్తాడు మనల్ని కదా. పూర్తిగా ఇలాగే గెంటేస్తాడు. మా వాళ్ళు ఒక స్కిట్ వేసేవారు, పాపపు కుర్చీ అని. ఒక అమాయకుడైన పిల్లోడు వచ్చి, ఒక స్టూడెంట్ వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, పేపర్ చదువుతూ ఉంటుంటాడు. ఇలాగా పేపర్ని చూస్తూ ఉంటుంటాడు. ఒకడు ఇలా చూస్తాడు, కొద్దిగా చూపించని ఇలా చూపిస్తా ఉంటుంటే ఆ పోన్లే పాపం అతను కూడా చదువుతాడని ఇలా పెడతాడు పేపరు. నెమ్మదిగా ఆ పేపర్ చూస్తా కుర్చీ అడుగుతాడు అనమాట, కొద్దిగా చోటు. చోటు ఇచ్చేటప్పటికి ఇలాగా జరిగి ఆడ పేపర్ కూడా లాగేసుకుని మొత్తానికి ఏం చేస్తాడు, ఆయన్ని తోసేస్తాడు. సాతానుడు ఎలాంటి వాడంటే వాడు అలాంటి వాడు. జాగ్రత్త. వాడికి కొద్దిగా కానీ మన హృదయంలో స్థానం ఇస్తే వాడు ఏం చేస్తాడు, చీకటితో మన హృదయం అంతటిని కూడా నింపేస్తాడు. ఆ చీకటితో ఉన్న హృదయంతో మనం ఎవరిని చూడలేమంటే దేవుణ్ణి మనము చూడలేం. మన హృదయము అంతటితో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించినప్పుడే మనము దేవుణ్ణి చూడగలుగుతాం, దేవుని స్వరమును గ్రహించగలుగుతాం, దేవునితో మనం ఏం చేయగలుగుతాం అంటే నడవగలుగుతాము కదండి. ధన్యతలో ఒక ధన్యత ఉంటుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హృదయములో శుద్ధి, హృదయం అంతా శుభ్రంగా ఉండాలంటే మన హృదయంలో ఎవరు ఉండాలంటే యేసై ఉండాలి. మురికి పోగొట్టాలంటే సబ్బునో దేన్నో వాడతారు కదా. తప్పేడాలు తోమడానికైనా బట్టలు ఉతకడానికైనా ఏం కావాలండి, సబ్బు కావాలి. యేసుప్రభువారు దేంతో పోల్చుకున్నాడు తెలుసా, నేను చాకలివాని సబ్బు వంటి వాడను కానా అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మురికంతా పోవాలంటే ఏం కావాలండి, రిన్ను సబ్బునే వాడండి, మళ్ళీ దేన్ని వాడకండి. ఇంకోటి వచ్చి నా సబ్బునే వాడండి, ఇంక దేన్ని వాడకండి. అసలు పాపం అనేది డాగులు పోవాలంటే క్రీస్తు రక్తం ఒకటే మందు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. ఈ సబ్బులు ఏది వాడినా మురికిపోవచ్చు. పాపం అనే మురికి పోవాలంటే, మన హృదయంలో ఉండే చీకటి పోవాలంటే యేసు రక్తము మన హృదయాన్ని ఏం చేయాలంటే కడగాలి. అప్పుడు మన హృదయము శుద్ధీకరించబడుతుంది. హృదయము ఎప్పుడైతే శుద్ధతతో ఉంటుందో, పరిశుద్ధతతో ఉంటుందో, అప్పుడు నువ్వు ఎవరిని చూడగలవంటే దేవుణ్ణి చూడగలవు. హల్లెలూయా. ఎవరిని చూడగలవు? బైబిల్ని ఇలా చదువుతూ ఉంటుంటే తెల్లగా అర్థమైపోతుంది. నీకు డౌట్లు ఉండవు, చక్కగా అర్థమవుతుంది. ఎప్పుడు నీ హృదయము శుద్ధీకరించబడినప్పుడు, నీ హృదయంలో పరిశుద్ధత ఉన్నప్పుడు నువ్వు బైబిల్ని చదివితే, బైబిల్ని చదవటం అంటే ఏంటో తెలుసా, బైబిల్ని చూడటం అంటే దేవుణ్ణి చూడటమే. హల్లెలూయా. దేవుణ్ణి చూసే కన్నులు నీకు ఎప్పుడు వస్తాయంటే హృదయము శుద్ధి కలిగినప్పుడు కదా. నువ్వు కళలోనో అట్లలోనో చూడడం కాదు, దేవుని యొక్క వాక్యమును చూడగలుగుతావు, దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు. అందుకని అంటున్నాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఒకడు నిత్య జీవానికి వెళ్ళాలంటే వాడు మొట్టమొదటి ఏం చూడాలంటే దేవుణ్ణి చూడగలిగిన కన్నులు వాడికి కావాలి, దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు కావాలి. అవి కావాలంటే మన హృదయమును పూర్ణంగా ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలండి, ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. రెండోది ఏంటో తెలుసా, మీరు జాగ్రత్తగా వింటే ఇవన్నీ మనం చెప్పుకోగలుగుతాం. పూర్ణ మనస్సుతో హృదయము ఇక్కడ ఉంటుంది. హృదయం అనేది ఈ మామూలుగా ఉండే గుండె కాదు. చెప్పాలంటే మన హృదయం అనే దాన్ని ఇక్కడ చూపిస్తాం మనం కదా.
అయితే మనస్సు అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? మైండ్ ఆలోచించేదే మనసు అంతే. దేవునికి స్తోత్రం. మనసు ఎక్కడ ఉంటుంది? మనసు ఇక్కడ ఉంటుంది కదా. ఇక్కడి నుంచి ఆలోచనలు పుడతాయి. ఇక్కడ ఏది పుడతాదో అదంతా మనము ఈ హృదయంలో దాచుకుంటూ ఉంటుంటాం. దీనికి దానికి లింక్ ఉంటుంది కదండి. అయితే మన మనసును కూడా పూర్ణ మనసును ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి మనం ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. అండి యేసు ప్రభువారు ఎవరో తెలుసా? ఆయన ఆలోచనకర్త. ఎవరండి? ఆలోచనకర్త. మనకు మంచి ఆలోచనలు కావాలంటే మన మనసుని ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళ మనసు ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందండి? ఇంటి దగ్గర, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, ఏండి పాల పాత్ర మీదో, ఏండి వండుకున్న కూర గిన్నె మీదో ఇక్కడికే వస్తారు పాపం. మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఏదా ఆదివారం వస్తారు కొంతమంది చర్చికి, చక్కగా ఆదివారం ఎప్పుడు వదిలేస్తారో అప్పుడు వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటారు? చక్కగా తినేద్దాం అనుకుంటారు. అందుకనే ఆ వండుకునే వాటి మీద మనసు పెట్టుకుని వస్తారు కొంతమంది తలుపులు వేసామో లేదో, ఏండి తాళం వేసామో లేదో, గొళ్ళెం పెట్టామో లేదో, గొళ్ళెం పెట్టాం కానీ తాళం మర్చిపోయామేమో కదా. ఇలాంటి మనసులతో చాలామంది వస్తూ ఉంటుంటారు. ఈ మనసుని దేవునికి ఇవ్వకుండా ఆ మనసు ఎక్కడ సంచారం చేసినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా సరే ప్రయోజనమేమీ ఉండదు. మనం దేవుని సన్నిధికి వచ్చామంటే సంపూర్ణంగా మన మనసుని, మన హృదయమును దేవునికి ఇచ్చేయాలంటే ముందుగా అదే ప్రేమించడం అంటే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అండి ప్రేమ అంటే ఏంటండి? ప్రేమికులు ఏం చేస్తూ ఉంటుంటారు? ఏం చేస్తారు? మాకు తెలియదు అంటారేమో. ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉంటుంటారు. ఏమి ఇచ్చుకుంటారు? ఏదో రింగో లేకపోతే ఏదో మొత్తానికి చిన్నదో ఒక ఫ్లవర్ అనే ఇస్తూ ఉంటుంటారు కదా. ప్రేమ అంటే ఇచ్చుట. అదే దేవుడు కూడా ఏమంటున్నాడంటే మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నన్ను ప్రేమించాలి. ప్రభువుని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ మనస్సును ఎప్పుడైతే దేవునికి స్వాధీనం చేస్తావో నీ ఆలోచనల విధానం వేరుగా ఉంటుంది. నీవు దేవుని యొక్క భారంతో నింపబడతావు. నీకు మంచి ఆలోచనలు పుడతాయి. నీ మనసు అంతా కూడా అప్పుడు దేవుని వైపు కేంద్రీకరం అవుతుంది. దేవునికి స్తోత్రం కదా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, పాట పాడినా సరే మన మనస్సుతో మనం పాడగలుగుతాం, మన ఆత్మతో మనం దేవుడిని ఏం చేయగలుగుతాం? పాడగలుగుతాం. నేను ఆత్మతోనూ మనస్సుతోనూ ప్రార్థించదును అంటాడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో. దేవునికి స్తోత్రం. కొంతమంది పాట పాడుతూనే ఉంటారు. ఎక్కడుంటారు? పాట మీదే లక్ష్యము ఉండదు. పాట మీద అది ఏం పాడుతున్నాం, ఆ భావం ఏంటి అనే స్పందన ఏమి ఉండదు. పాట మాత్రం చూనొచ్చు, పాటొచ్చు, నోరు పాడేస్తూ ఉంటుంది. కానీ దేవునికి కావాల్సింది అలాంటి పాట కాదు. మన మనస్సంతటితో దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధన అప్పుడు చేయాలి. దేవునికి స్తోత్రం. మన ఆత్మతో దేవుణ్ణి ఏం చేయాలంటే అప్పుడు ఆరాధన చేస్తే మన మనసుకి మంచి ఆలోచనలను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మూడో చూడండి, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. శక్తి, బలము. ఒక్కసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇదో తండ్రి, ఈ వారమంతా మమ్మల్ని, ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసి కృప దయచేయమని, ప్రతి బిడ్డలను దీవించమని, వారి అవసరతలన్నీ తీర్చండి. వ్యాపారాలను దీవించి, ఉద్యోగాలను దీవించి, ప్రతి కుటుంబానికి కావాల్సిన జీవనాధారమును దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తే మన ప్రభు, అందరికీ ప్రభు. యేసుక్రీస్తే మన ప్రభు,